కీర్తనలు 127 అధ్యాయం 21. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి కాయువారు మేలుకొని ఎన్నుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారమును తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. మనం చదివిన వాక్యాన్ని గమనించినట్లయితే యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనాన్ని. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాము, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈ రోజున దేవుడు మన జీవితాన్ని కట్టాల. గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటామంటే, నా జీవితాన్ని నేను బాగు చేసుకోగలను, నా జీవితాన్ని నేను స్థిరపరచుకోగలను, నాకు అన్నీ తెలుసు, నాకు జ్ఞానం ఎక్కువ అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని కట్టాల. ఇండ్లు అనేది ఒక జీవితానికి సాదృశ్యం. మనుషులు అంటే ఏంది? జీవితాలు కదా, బ్రతుకులు కదా. దేవుడు మనల్ని కట్టాల. దేవుడు మనల్ని కడితే, దేవుడు మన ఇల్లును కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఈ రోజున దేవుడు మన జీవితాన్ని బాగు చేయాల. సైతాను గాడు వచ్చి అంటాడు, ఏమంటాడంటే, నేను బాగు చేస్తా దేవుని కంటే అంటాడు. యేసు క్రీస్తు ప్రభు కంటే, మీ దేవుని కంటే నేను చెప్పిన మాట విను, నీ జీవితాన్ని మొత్తం నేను కడతాను, అద్భుతంగా కడతా అంటాడు. కానీ వాడు నిజంగా కట్టగలుగుతాడా? వేస్ట్, వ్యర్థమే. దేవుడు అంటా ఉన్నాడు, కట్టువాని ప్రయాస వ్యర్థమే. నీ జీవితం దేవుడు కట్టాలా, నీ బ్రతుకు దేవుని చేత కట్టబడి ఉండాలా. హల్లెలూయా. అదే మనం చదివినాం కదా ఇక్కడ, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. మనం చదివినాం సామెతలు 16:9 కదా. చేయబోవునది హృదయములో యోచించినది దేవుడు ఏం చేస్తాడంట? వాని నడతను స్థిరపరుస్తాడంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ రోజున నీ హృదయములో ఉండేది మనుషులు తీర్చగలుగుతారమ్మా? నాకు తెలియగలుగుతా. మీ హృదయంలో ఉండే ఆలోచనలు, మీ హృదయంలో ఉండే తలంపులు మనుషులు వాటిని తీర్చగలుగుతారా? తీర్చలేదు. కొంతమంది అంటారు కదా, నీ జీవితాన్ని మొత్తం నేను కడతాను, అద్భుతంగా కడతా అంటాడు. కానీ వాడు నిజంగా కట్టగలుగుతాడా? వేస్ట్, వ్యర్థమే. దేవుడు అంటా ఉన్నాడు, కట్టువాని ప్రయాస వ్యర్థమే. నీ జీవితం దేవుడు కట్టాలా, నీ బ్రతుకు దేవుని చేత కట్టబడి ఉండాలా. హల్లెలూయా. అదే మనం చదివినాం కదా ఇక్కడ, ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. చేయబోవునది హృదయములో యోచించినది దేవుడు ఏం చేస్తాడంట? వాని నడతను స్థిరపరుస్తాడంట. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ రోజున నీ హృదయములో ఉండేది మనుషులు తీర్చగలుగుతారు, నాకు తెలియగలుగుతా. మీ హృదయంలో ఉండే ఆలోచనలు, మీ హృదయంలో ఉండే తలంపులు మనుషులు వాటిని తీర్చగలుగుతారా? తీర్చలేదు. కొంతమంది అంటారు కదా, నా మనసులో ఏం బాధ ఉందో నీకేం తెలుసురా, నా హృదయంలో ఎంతో వేదన ఉందో నీకేం తెలుసురా. కానీ దేవుడు అంటాం ఇక్కడ, ఈ మాట మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఉంటుంది, ఏ మ్యాన్స్ హార్ట్ డేవిస్ట్ హిస్ వే బట్ ద లార్డ్ డైరెక్ట్స్ హిస్ స్టెప్స్. దేవుడు తన మార్గమును సరళంగా పెడతాడు, స్థిరపరుస్తాడంట. ఈరోజు నీ ఆలోచన అంతా, నీ హృదయంలోనంతా మనుషులు కట్టలేరేమో కానీ నా దేవుడు కట్టగలడు. హల్లెలూయా. నా దేవుడు సమకూర్చగలడు. మన యేసయ్య మన నిమిత్తము ఆయన కట్టించాలని ఆశపడతా ఉన్నాడు. చూడండి, అందుకే
యెహోవా పట్టణమును కాపాడిన ఎడలా దాని కావలి కాయువారు మేలుకొని ఎండుటయే వ్యర్థం. దేవుడు నీకు, నీ పట్టణానికి, నీ ఇంటికి ఆయన ఎట్టున్నారనుకుంటున్నాడంట, కాపాడాలని ఉన్నాడంట. ఆయన కాపాడితే మాత్రము ఆ ఇంటికి కావలి వాడు అవసరమే లేదంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడే దేవుడు. దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. మన నడతలను, మన క్రియలను సరిచేసి చక్కగా చేసి మనలను బాగుపరిచే దేవుడు మన యేసయ్య. నిజంగా చెప్పండి, మన దేవుడు మన నడతలు మార్చలేదా? మన దేవుడు మన స్థితిని మార్చలేదా? మన దేవుడు ఒకప్పుడు మనం ఎలాగున్నామో ఈరోజు మనం ఎలాగున్నామో మన నడతను ఆయన స్థిరపరచలేదా? నీ హృదయంలోని తలంపులు దేవుడు ఆయన ఆలోచించి నీ కోసం అన్నీ దయచేస్తూ ఉన్నాడు. నువ్వు అడిగిన ప్రతి ప్రార్థన అవసరత విని నీకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మనం ఎలాగుండేవారం, ఈరోజు మనం ఎలాగున్నాం. ఎందుకంటే ఆయన మనలను కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనకు చదివినట్లయితే యెహోవా పట్టణమును కాపాడే. పట్టణంలో ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు పట్టణాలలో. మిగతా జీవులు అన్నీ ఉంటాయి. కానీ మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన కాపాడిన ఎడల అంటే కాపాడకపోతే పరిస్థితి ఏంది? అంధకార భూమిలోకి చిక్కుకుపోతుంది పట్టణం. మన జీవితాలు అంధకారంకి వెళ్ళిపోతాయి. అందుకే 2వ వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితం ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరు ఇచ్చుచున్నారంట? మనకు దేవుడు మనకి ఇచ్చుచున్నాడంట. ఈరోజు మనం తినే ఆహారము కానీ, ఈరోజు మనం అనుభవించే సమస్తము కానీ అవి దేవుడు మనకు ఇచ్చుచున్నాడంట. అందుకే మనం కింద గమనిస్తే 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. గమనించండి, ఆయన నీకు అనుగ్రహించే దేవుడు, నీకు ఇచ్చే దేవుడు, స్థిరపరిచే దేవుడు, కాపాడే దేవుడు. నువ్వు ఆయనతో పాటు ఉంటే గిన అన్నీ వ్యర్థమే. ఈ లోకంలో అన్నీ వ్యర్థమే. నువ్వు ఆయనతో పాటు ఉంటే చాలు. ఆయన నీకు, ఇక్కడ మనం గమనిస్తే, తన ప్రియులు నిద్రించుచుండగా ఏమిస్తాడంట? వారికి ఇచ్చుచున్నాడంట. ఏమి ఇచ్చుచున్నాడంట? గర్భఫలం ఇస్తాడంట. ఏమ్మా కదా, యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. అంటే బలము ఇచ్చేవాడు ఆయనే కదా. బాణములు ఏం చేస్తాయి? శత్రువును ఏం చేస్తాయి? బాణములు గుచ్చుతాయి కదా, శత్రువులను చంపుతాయి బాణములు. అంత పటిష్టంగా దేవుని చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఏదో జన్మ వచ్చింది కదా, బతుకుతున్నాం అంటే బతుకుతున్నారు కదా అని కాదు దేవుడు ఆలోచన. బ్రతుకుతే రోషము కలిగి బ్రతకాల, దేవుని కోసం మనం బ్రతకాల. ఆయన మనల్ని కాపాడుతున్నాడు, ఆయన నిన్ను పోషిస్తున్నాడు, ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు, ఆయన నీ జీవితాన్ని బాగు చేయాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. నీ నడతలను సరి చేసినాడు. ఆయన కట్టించాలని ఆశపడతా ఉన్నాడు. నీ జీవితాన్ని కట్టించాలని, కట్టాలని. ఈరోజు మనం అందరం కూడా ఆయన చేతుల ద్వారా మనం ఏర్పరచబడిన వారు. మాకు మట్టి ముద్దగా ఉన్న మనలను, ప్రాణము లేనటువంటి మనలను ఆయన తన స్వరూపంలో, తన చేతిలో ఆయన మనం చెక్కినాడు, ఆయన మనల్ని కట్టినాడు. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని కదా. ఎంత గొప్ప దేవుడు ఆయన. నీ జీవితంలో ఏ లోటు చేశాడు ఆయన? నీ జీవితంలో ఏ కొదవ దేవుడు చేస్తాడు? ఈ రోజున మనం ఆలోచన చేయాల. ఆయన అంటున్నా, నేను మీకు కావలసినవని నేను మీకు కట్టిస్తాను, నేను మీకు కావలసిన మీ జీవితాన్ని స్థిరపరుస్తాను, నేను మీరు నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చేదను. ఏమి కావాలంటే అవి దేవుడు ఇస్తాడు. ఈరోజు నీ కష్టార్జితము వ్యర్థమే అంటున్నాడు దేవుడు ఇక్కడ. నీ ఆహారము తినుచుండుట వ్యర్థమే అంటా ఉన్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని, అంటే ఉదయం పొద్దున తెల్లారుజాము నుంచి రాత్రి వరకు నువ్వు ఎంత పని చేసినా వ్యర్థమే అంట. ఎందుకు? దేవునితో ఉంటే చాలు అంటున్నాడు ఇక్కడ. ఇండైరెక్ట్గా దేవునితో ఉండు, ఆయనతో గడుపు.
ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నీకు సమృద్ధినిస్తాడు, ఆయన నీకు మార్గం విశాలపరుస్తాడు కదా. రేయింపగలు ప్రభు పాద సేవ చేసుకుంటే ఏదో ఒక పాట కూడా ఉంది కదా, రేయింపగలు నీ పద సేవే. హల్లెలూయా కదా. దేవుని బిడ్డలారా, రేయింపగలు ప్రభు సేవలో మనం వర్ధిల్లింపబడితే ప్రభు నిజంగా మనల్ని ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చూడండి ఒకసారి 125వ అధ్యాయము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. దేవుని యందు నిలిచి ఉండువారు, దేవుడు కట్టిస్తాడు. కట్టించిన తర్వాత దేవుని యొద్ద మనం ఏం చేయాలా? నిలిచి ఉండాలి. దేవుడు గర్భఫలం ఇస్తాడు, ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దేవుని యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉండాలి. దేవుడు కట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో మేలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగే వాటినికంటే, ఊహించు వాటినికంటే గొప్ప కార్యాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎన్నో 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 మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ రోజున నీవు, నీ ఇంటి వారు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ వంశము, నీ బంధువులు దేవుని సేవిస్తున్నారా? వాక్యంలో ఒక మాట ఉంది, చూడండి ఒకసారి. యెహోషువ 24:10, నేను నా ఇంటి వారందరూ యెహోవానే సేవించదాం. నేను నా ఇంటి వారు. ఆయన ఇల్లు కట్టిస్తాడు, కట్టించినాక ఆయనకు నువ్వు ఆయన సేవించడం నేర్చుకో. ఇల్లు అంటే ఏంది? బయట ఉండే ఇల్లు కట్టించేది కాదు ఆయన. ఇల్లు అంటే మళ్ళీ నాకు ఇల్లు కట్టించడేమో అనుకునేది. ఇది ఒక సావు. వాక్యాన్ని ఒక రకంగా అర్థం చేసుకుంటారు. దేవుడు ఇల్లు కట్టించాడంట. కళ్యాణ్ బాబు మాకు ఇల్లు కట్టివని చెప్పు దేవుడు అంటే అట్ట కాదు. అవన్నీ తర్వాత. ముందు నీ జీవితం అని ఇల్లు ఆయన కడతాడు. చెదిరిపోతున్న మన ఇల్లును, కూలిపోతున్న మన ఇల్లును, అలల చేత, భూకంపము చేత కొట్టబడుతున్నటువంటి మన ఇంటిని, మన జీవితాన్ని దేవుడు కట్టించిన ఎడల, హల్లెలూయా, కట్టించిన ఎడల, కట్టిన తర్వాత కదలక నిత్యము నిలుచుతా ఆయన దగ్గర ఉండాలి. కదలకూడదంటంగా. మనమా ఎన్నిసార్లు కదులుతాం మనము కదా. దేవుడు కట్టిస్తూ ఉంటాడు, మనం కదులుతూ ఉంటాం. కట్టిస్తూ ఉంటాడు, కదులుతూ ఉంటాం. ఏం బతుకులు! ఎన్ని మేలు దేవుని జీవితంలో చేయాలా? కృతజ్ఞత అనేది లేదా? నువ్వు ఎవరికన్నా ఒకరవ ఏదన్నా ఒక పిడిచి అన్నం పెడితే, వాడు ఏదో ఒక రోజు నీకు ఏదైనా అడ్డం తిరిగితే, ఆ పొద్దు నీకు పిడిచే బువ్వ పెట్టి బంగమాయరా నీకు? ఆ పొద్దు నీకు ప్లేటు బిర్యానీ బువ్వ తెచ్చి పెట్టినానే ఏం ప్రయోజనము కదా. కొంచెం మనకే అంత రోషం వచ్చే, ఏదో ఒక రోజు చిన్న చిచ్చుగా సహాయం చేసి ఏదో మనం పెడితే వాడు మనకు పలకపోయినా, వాడు మన మాట వినకపోయినా, వాడు మన మీద ఏదైనా చేసినా మనం మన మీద ఎంత అసహనము చూపిస్తాము, ఎంత కోపము చూపిస్తాము, ఎట్లా అంటే అట్లా మాట్లాడతాము కదా. మరి దేవుని బిడ్డలారా, మరి దేవుడికి అసహనం వ్యక్తం చేయడం వల్ల ఆయన నేను కట్టిస్తాను, అయితే కదలకుండా నిత్యము నిలిచి నా దగ్గర ఉండు, నా యందు నమ్మకం ఉంచుము. ఆయన మీద నమ్మకం ఉంచాలా మనం. అప్పుడు నీ జీవితంలో మేలులు కాదు, ఇంకెన్నో జరిగిపోతాయి, ఎన్నెన్నో జరిగిపోతాయి. చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఆయన నీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఊహించలేవు నువ్వు. అట్లా జరుగుతుంది నీ జీవితం, అట్లా ఆశీర్వదించబడుతుంది నీ జీవితం. అట్లాగా నీ కుటుంబం వర్ధిలింపబడుతుంది. అట్లాగా నీ కుటుంబం రోజు రోజుకి దేవునిలో ఉన్నత స్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. నీ తాగుబోతు భర్త మారుతాడు, నీ బిడ్డలు మారుతారు, నీ భార్య మారుతుంది, నీ మనవరాలు అందరూ మారుతారమ్మా. ముందు నువ్వు నమ్మకం ఉంచు తల్లి, ముందు నువ్వు నమ్మకం ఉంచు బ్రదర్. దేవుని మీద నమ్మకం ఉంచి కదలకుండా నిత్యం ఆయన దగ్గర ఉండు. కదులుతావెందుకు? మేలులన్నీ పొందుకున్నాక. ఒక రోజునంట ఒక ఊర్లో ఒక తాత, ఎవరంట, ఒక తాత ఉన్నాడంట. ఆ తాత చర్చికి బాగా రెగ్యులర్గా పోయేవాళ్ళంట, బాగా పాటలు పాడేవాడంట, వాక్యం చెప్పేవాడంట, వాక్యం వినేవాడంట, చర్చిలో పనులు చేసేవాడు. అన్ని రకాలుగా ఆ తాత బాగున్నాడంట. ఇంటికి రాగానే ఆ తాత మంచం మీద మనుకొని సెల్లు పెట్టుకొని అన్ని యూట్యూబ్లు అన్ని చూస్తూ ఉన్నాడంట. అవ్వ అనిందంట, తాత భార్య అనిందంట, ఎరా బుద్ధి లేనాడా అనిందంట భర్తను పట్టుకొని.
అప్పుడు మన వాళ్ళు అందరూ వచ్చారంటే, ఏందవ్వా తాతను ఏరా ఓరే అంటున్నావు, ఏం సంగతి అంటే, వాడు సెల్లులో ఏమేమి చూస్తాడో మీకు తెలుసు లేనైనా పక్కకు పోని అనిందంట. ఏమనిందంట? సెల్లులో ఏమేమో ఈ తాతకు ఇంకా పోలే, యూట్యూబ్లలో ఏం చూస్తూ ఉన్నాడో కదా, ఏం ఆలకిస్తూ ఉన్నారో. ఈరోజు మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తూ ఉన్నాం? ఏం నేర్పిస్తూ ఉందండి? సినిమాలు, షికార్లు, ఇవి మనం నేర్పించేది మన బిడ్డలకి. ఎంత అసలుకు దౌర్భాగ్యమైన స్థితి ఉందంటే, ఒక విషయం నేను బాగా గమనించిన, అది ఇప్పుడు చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ పెళ్లికార్డు మీద ఏమని పెంచరమ్మా? పరిశుద్ధమైన, ఏం పెంచరమ్మా పెళ్లికార్డు మీద? పరిశుద్ధమైన వివాహం, పరిశుద్ధ వివాహం అని చెప్తారు కానీ పేరుకే. అసలు నిజంగా పెళ్లి పరిశుద్ధంగా జరుగుతున్నాయమ్మా క్రైస్తవులవి? పెళ్ళైన 1 గంట 2 గంటలకే పెట్టరా డీజే డ్యాన్సులు వేయండిరా, డ్రమ్ములు వేయండిరా, చర్చి పక్కన వేయండిరా, ఆడ వేయండిరా, ఈడు వేయండిరా, ఆడ రోడ్డు మీద వేయండిరా, వారింటికాడ వేయండిరా, ఇంటికి పెళ్లి కూతురు భయమ్మా, పెళ్లి కొడుకు భయమ్మా. అంతవరకు చర్చిలో మైకు తీసుకుని ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రమాణం చేసిండ్రు చేతిలో బైబిల్ పట్టుకొని. ఆ రోజేపటికి ఏమైపోతుందంటే ఈ కాబోయే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేతిలో చేయబడుకొని డ్యాన్స్ చేస్తారన్నమాట. ఇదే పరిశుద్ధ వివాహము, ఇదే దేవునికి మహిమ అని వివాహం ద్వారా. ఎట్టుపోతా ఉంది క్రైస్తవ జీవితం అమ్మా? కదులుతా ఉన్నావు, ఆయన దగ్గర నువ్వు నిత్యము నిలిచలేకుండావు. దేవా 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 నాకు వివాహం కాలేదు ప్రభా, నాకు మంచి భార్యను చూపి ప్రభా అని ఏడ్చేర్చి ప్రార్థన చేసుకున్నావే. ఈరోజు నీకు దేవుడు మంచి వివాహం జరిగించి కృప చూపించినాడు, మరి నువ్వు పరిశుద్ధంగా వివాహం చేసుకోవాలా లేదా? అల్లరితో కూడిన వాటిని నీకెందుకు? త్రాగబోతల విందులు నీకెందుకు? లేదంటే అల్లరితో కూడిన ఎన్ని డ్యాన్సులు షికారులు నీకెందుకు? పరిశుద్ధమైన వివాహం అని అన్నప్పుడు పరిశుద్ధంగా చెయ్యి. ఏ పనైనా, పుట్టినరోజు కానీ, చావు దినము కానీ, లేదంటే ఏవైనా సరే, ఇల్లు ఓపెనింగ్ కానీ, గృహం కానీ, భూమి కానీ, పంట కానీ, ఉద్యోగం కానీ, ఏదైనా రాని పరిశుద్ధంగా చెయ్యి. ప్రార్థన చెయ్యి. ఇంట్లో కుటుంబ ప్రార్థన కూడిక పెట్టించుకో, కుటుంబం అంతా కలిసి దేవుని స్తుతించండి. అది కానీ ఏమి నమ్మకం ఉంది మనకు? ఒక గర్భఫలం దేవుడిస్తే, దేవుడు ఏదైనా మేలు చేస్తే ఇంతవరకు దేవునికి చెప్పం. దేవా నీకు స్తోత్రము, నీకు వందనాలైన దేవునికి చెప్పలేము. ఒక కుటుంబ ప్రార్థన చేసిన సేవకునికి ఒక మాట చెప్పేదిలా, మేలులు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని సంఘానికి వచ్చేదిలా, ఆరోగ్యం బాగున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చేదిలా, ఆరోగ్యం బాగలేనప్పుడు పాస్టర్ నిద్రపోతున్నా సరే వాకిలు కొట్టి తీసి ప్రార్థన చేయించుకుంటాం. ఇంకేందమ్మా, ఏం భక్తి ఇది? ఎందుకైనా నీ ఇల్లు కట్టాలా? నా ప్రశ్న ఇది. ఎందుకైనా నీ బిడ్డల భవిష్యత్తు మార్చాలా? ఎందుకైనా నీ కుటుంబ పరిస్థితులను తారుమారు చేయాలా? ఏమంతా? ఏమి నువ్వంత నీ కోసం అంత ఎందుకు చేయాలా? ఆయన ఏం పెద్ద చక్కగా నువ్వు బతుకుతున్నావు అని దేవునిలో, ఏమంత నువ్వు దేవుని కోసం పెద్ద ఏం చేస్తున్నావు అని నువ్వు నాకు అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీ ఇల్లు కట్టాలంటే కదలకుండా నిత్యం ఆయన దగ్గర నిలుచుండేది నేర్చుకో. హల్లెలూయా. అంతేగాని నువ్వు కదిలి అపరిశుద్ధం అంతా నువ్వు పూసుకొని, అపవిత్రత అంతా నువ్వు పూసుకొని చాలా ఇబ్బందులు పడతావు. జాగ్రత్త. రేపు దేవుడు లెక్క అడుగుతాడు తీర్పు దినం రోజున. లెక్క అడిగినప్పుడు ఆ లెక్కలో ఏ ఒక్కరో పొరపాటు వచ్చినా లెక్క చేయడు, హ్యాపీగా నరకానికి పంపించేస్తాడు. అయ్యో నరకానికి పోతుంది, వెనక్కి పిలుచుకొచ్చుకుందాము, ఇటు పిలుచుకొని పోదాము అని అనుకునేవాడు కాదు. ఇప్పుడు మనం అయితే ఎవరన్నా మన ఇంటికి వచ్చి పో చెప్పినావు కానీ ఎవరన్నా అలిగిపోయినారనుకో, మనం ఏం చేస్తాము? వాని చెయ్యో కాలో గడ్డం అనుకొని అబ్బాబ్బాబ్బా నేను అనేది మనసులో పెట్టుకోకలేబ్బా, రాబ్బా ఇల్లు నీది, వాకిల్ నీది, అన్నీ నీయే కదూ అని అంటాం మనం. ఎందుకంటే మనకు అవసరం ఉంది కాబట్టి వాంతో. అదే వాంతో అవసరం లేకపోతే ఓబాయ్ ఎవరు రమ్మన్నాడు నేను మా ఇంటికాడికి కదా. ఎన్ని మాటలు, ఎన్ని కథలు. నేను ప్రసంగాలు ఊరికినే చెప్పడంలో ఎన్ని నా చూసినా గమనించినా ఎన్నో రకాలుగా నేను గమనిస్తూ ఉంటాను. మనుషులందరినీ కూడా స్టడీ చేస్తూ ఉంటాను, నేను చదువుతూ ఉంటా. ఇప్పటికీ నేను చదువుతూనే ఉన్నా అందరినీ. ఎట్లా పరిస్థితి ఈరోజు నీ జీవితం పరిశుద్ధంగా లేకపోతే ఆయన నీ స్థితిని కట్టలేడు, నీ జీవితాన్ని కట్టలేడు. నినివే పట్టణస్తులు అందరూ కూడా వారి చెడుతనములన్నీ విడిచిపెట్టిన తర్వాత
దేవుడు ఏం చేసినాడు? కీడు చేయడము మానేసినాడు. కీడు చేయలే ఆ ఊరికి. ఇంకా ఒకవేళ వారు చెడుతనములు విడిచిపెట్టకపోయి ఉండింటే ఖచ్చితంగా ఏం జరిగేది? నాశనం అయిపోయేది. ఈరోజు నా దేవుని బిడ్డలారా, ఆయన నీ ఇల్లు కట్టాలంటే, ఆయన నీ 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 బిడ్డలను, నీ భార్యను, నీ భర్తను, నీ కుటుంబాన్ని కాపాడాలంటే, ఆయన నీకు సమస్తం నీకు ఇవ్వాలంటే, బలము నీకు ఇవ్వాలంటే, లేదంటే బహుమానము నీకు ఇవ్వాలంటే, నిన్ను ధన్యులుగా దేవుడు చేయాలంటే, విరోధులతో వాదించేవారిగా, విరోధులను ఎదిరించేవారిగా నిన్ను దేవుడు చేయాలంటే, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచాలా. హల్లెలూయా. దేవుని యందు నమ్మకం ఉంచాలా. ఒబే టు గాడ్. ఒబే టు గాడ్ అంటే దేవునికి ఏం చూపించాలి? మనము విధేయత. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఒక పని చేసే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మనకు విధేయత చూపించకుండా నీకేం తెలుసులేరా, నువ్వు మూసుకొని లోపల కూర్చో అని అనుకో, మనం ఏమంటాము? మూసుకొని ఇంటికి పో, నువ్వు రేపటి నుంచి మా కాడికి రావాకు అంటాం. అదే పొరపాటున సార్ సరే సార్, నువ్వు చెప్పింది చేస్తా సార్, ఇంకా సరే సార్, ఈ చెత్త ఎత్తాలన్నా సార్, ఎత్తుతలే సార్ అటన్నట్టు మనం తీసేస్తాం ఆ పనిలో నుంచి. మనకి ఎవరైతే వ్యతిరేకం, ఎవరైతే మనకు అడ్డు చెప్తారో మనం ఖచ్చితంగా వాని పక్కన పెడతాం. నువ్వే అటు చేస్తే మరి దేవునికి నువ్వు వ్యతిరేకం చెప్తే దేవుడు పక్కన పెట్టకుండా సంకలో పెట్టుకుంటాడా? నాకు అర్థం కాదు. మనము ఎన్ని ఆలోచన చేయాలా? చాలా దీర్ఘంగా ఆలోచన చేయాలా. దేవుని ప్రేమ ఎలాంటిది, దేవుని కోపం ఎలాంటిది, దేవుని జాలి ఎలాంటిది, దేవుని దయ ఎలాంటిది. నేను చెప్పేది నేనండి, మనము కాటికి పోకముందే దేవుని దగ్గరికి రావడం మనకు మంచిది. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చి జీవితాలు మార్చుకొని, బ్రతుకును సరి చేసుకొని, దేవా నా జీవితం ఇంకా నీకు అంకితం చేస్తా ఉన్నాను, నా జీవితాన్ని మళ్ళీ నువ్వు కట్టు ప్రభా, నా జీవితాన్ని స్థిరపరచు ప్రభా, నా నడతలను సరిచేయి ప్రభా, నా రాబడిని దీవించు ప్రభా అని నువ్వు అడిగితే ఎందుకు చేయడు ఆయన? ఎందుకు నీ జీవితాన్ని అద్భుతాలు చేయడు ఆయన? ఆలోచన చేయండి మీరు బాగా ఒకసారి. కానీ మనం అట్లా చేయం. ఆ చర్చికి దశమ భాగం ఇచ్చిన, ఈ చర్చికి ఒక 5,000 ఇచ్చిన, ఆ చర్చికి ఒక 2,000 కొట్టినా, ఆ టీవీలో వాక్యం చెప్పానికి ఒక 500 కొట్టినా, ఎవరికి కొడితే ఏమొస్తుంది? నీ లెక్కే అయిపోయేది నీ బతుకు మారకపోతే. నువ్వు ఎంతరికి సహాయం చేసినా, ఎంత మందిరాలకు నువ్వు ఎన్ని చేసినా, సేవకు నువ్వు ఎంత చేసినా కూడా అవి లెక్కలోకి రావు. లెక్కలోకి వచ్చేది ఏంటంటే నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచినావా, కదలకుండా కరెక్ట్గా ఆయనతో పాటు ఆయన చాటున ఉండావా, ఇది దేవుడు లెక్కేసేది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన నిన్నేమో నీ ప్రయాస తీసేయాలని ఆశపడుతున్నాడు. అందుకు ఇంకో మాట ఉంది బైబిల్లో, ప్రయాసపడి పాప భారం మోసుకొచ్చుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కమ్ టు మీ, నా యొద్దకు రండి. ఐ విల్ గివ్ యూ పీస్. నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను, నేను మీకు నెమ్మదిని అనుగ్రహిస్తాను, నేను మీకు సమాధానం అనుగ్రహిస్తాను. దేవుడు ప్రయాస ఎందుకు పడుతున్నావు నాకు అర్థం కాదు. ఏడు ఎంత బాగా చెప్పినాడో. మీరు వేకునే లేచి 127 2వ వచనం, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట మంచిదే అన్నలా వ్యర్థమే. 14 రాత్రి 9కి వచ్చి రాత్రి పగులు పని 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 డబ్బు 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 అని అనుకుంటే అయినట. లేచినప్పటి నుంచి, లేదంటే నీ సొంత తలంపులు, సొంత ఆలోచనలు, సొంత తలంపులు కాదంట. లేచినప్పటి నుంచి రాత్రి వరకు దేవుని క్రియలు నువ్వు జరిగించాలంట, దేవుని ఆలోచనలు పాటించాలి, దేవుని మార్గంలో నడచాలా. అప్పుడు ఆయన ఎంత బాగా కడతాలంటే నీ ఇల్లు నువ్వు ఊహించనంతగా ఆయన కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఒక చిన్న సామెత చెప్తా, ఒక చిన్న ఉదాహరణ. మీ అందరికి పులి తెలుసా? పులి తెలుసా? చూసినారా? జూలో కానీ సెల్లులో కానీ పులిని చూసినారా? పులి ఎట్లాంటి జంతువునైనా సరే ఎదిరించగలదు, గొడవ పడగలదు, ఏమైనా చేయగలదు అది. కానీ పిల్లగా ఉన్నప్పుడు మాత్రం కుక్కలు తింటాయి,
నక్కలు తింటాయి, ఇంకా ఏముంటుందని అడవి కుక్కలు తింటాయి, తోడేళ్ళు తింటాయి. దేన్ని? పిల్లగా ఉన్నప్పుడు, చిన్న పిల్లగా ఉన్నప్పుడు. ఈరోజు మనం కూడా చిన్న పిల్లలమే దేవుని సన్నిధిలో. సైతాన్ గాడు మనల్ని మింగనీకి వస్తాడు అన్నమాట. మనల్ని మింగనీకి వస్తాడు. వాడు అపవాది, వాడు తోడేలు వాడు. మనం ఈరోజున పులి కడుపున పులే పుడుతుంది అని అంటారు కదా. దేవుడు పులే, దేవుడు సింహమే. మనం మాత్రం ఇప్పుడు కొంచెం పిల్లలుగా ఉండాము. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని తోడేలు తినచ్చు, మిమ్మల్ని అపవాది తినచ్చు, మిమ్మల్ని ఏమైనా జరగచ్చు, జాగ్రత్త. అందుకే నా సాటుకు రాండ్రా కొడకల్లారా అంటున్నాడు దేవుడు. బిడ్డల్లారా, నా కుమార్తెల్లారా, నా కాడికి రండే తల్లి. ఒక్కొక్కసారి పులి పిల్లలు తప్పిపోయినాయని మనం పేపర్లో చూస్తూ ఉంటాం, సెల్లులో చూస్తూ ఉంటాం. మననే ఒక 4 పులి పిల్లలు తప్పిపోయినాయి అన్నమాట. వాళ్ళ అమ్మ రాలే, వాళ్ళ అమ్మ దొరకలే, వాళ్ళ అమ్మ రాలే, వాళ్ళ అమ్మ దొరకలే. ఇప్పుడు అవన్నీ జూలో ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మకుండే బుద్ధులు వేటాడి తినగలంటే, వాళ్ళ అమ్మ వేటాడి తింటది. ఇప్పుడు ఈ పులి పిల్లలు అట్ట వేటాడి తినగలుగుతాయంగా? జూలో ఏం పెడతాయి, ఇంకా మనుషులకు అలవాటు పడతాయి. వేట ఉండదు, పాడు ఉండదు, అలవాటు ఏం కాదు. మనం బయట పక్కన కూర్చుని అటు జుట్టు అనిపించుకుంటూ ఉంటాం. అదే నిజంగా సింహం మీద మన షైట్ బేచామా, ఆట పీకుతుంది అట్లా చేయించి కదా. మనం ఈరోజు నా దేవుని పిల్లలం, మనం సింహపు పిల్లలం. మనము ఆయన మీకు ఏలేమి చేయడు, మీకు ఏ కొదవ చేయడు ఆయన. కాబట్టి ఆయన దగ్గర ఉండి మేతేసుకోండి, ఆయన దగ్గర ఉండి ఆయన అందించినవి పుచ్చుకోండి, ఆయన ఇచ్చిన వాటితో తృప్తి పొందండి, ఆయన ఇచ్చిన బహుమానాలతో తృప్తి పొందండి. అంతేగాని ఆయన దగ్గర నుంచి దూరం అయిపోయినాం అనుకో, తోడేళ్లకు మనము ఆహారం అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటా. పులి పిల్లగా ఉన్నప్పుడు దానికి చాలా భయం, ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక జంతువు వచ్చి దాన్ని తినేస్తుంది. అదే పులి పెద్దదైతే దాని జోలికి ఎవరు రారు. అలాగే ఈరోజు మనము మన పులి దగ్గరికి పోదాం, మన సింహం దగ్గరికి పోదాం. ఎవరు మన సింహము? యూదా గోత్రపు సింహం ఆయన. అసలు మామూలు సింహం కాదు, సింహాల నోర్లే మూపించిన సింహం ఆయన. హల్లెలూయా, అంత గొప్పోడు ఆయన. సింహాలు ఏముంది, సింహాలను చీల్చేటట్టు చేసిండు కదా దేవుడు. సంసోన్ అంటే ఎవరురా, భలే భలే వీరుడు, అడవిలోన ఉన్నది చాలా పెద్ద సింహము, గాండ్రు గాండ్రు అరిచెను, సంసోన్ పట్టి చీల్చినాడంట. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న సంసోనే సింహాన్ని చీల్చినాడంటే మరి ఇంకా సింహాలను నోర్లు మోపించిన దేవుడు ఎంత గొప్పోడు. చూడండి ఎంత మనం, దేవుడు మనల్ని ఏం కొదవ చేస్తున్నాడు నాకు అర్థం కాదు. దేనికోసం ఇంత ప్రయాసపడుతున్నావు తెలుసుకో, జ్ఞానం తెచ్చుకో, బలపడు దేవునిలో. దేవునిలో ఈరోజు మనందరం పిల్లలమే, కానీ పిల్లలమందరం తల్లిదండ్రుల చాటును ఉంటే మనకు మేలు. ఇప్పుడు ఉదాహరణకి రోడ్డు మీద మనం పోతా ఉంటే ఎవరైనా టక్కున పిల్లలు అడ్డం దూరినారనుకో, మనం వాణి తిడతామా, వాళ్ళ అమ్మను వాళ్ళ నాయన తిడతామా? ఏం చేస్తుందిరా మీ అమ్మ ఇంటికాడ టీవీ చూస్తుంటదిరా, అది నిన్ను వదిలిపెట్టి, సినిమా చూస్తుంటది అది ఇంటికాడ నిన్ను వదిలిపెట్టి. హల్లెలూయా. అంటామా అంటామా అనమమ్మా అంటాం. ఈరోజు మనం తప్పిపోతే ఎవరికి చెడ్డ పేరు వచ్చు? దేవునికి. ఏమే సూపర్రా మీ దేవుడు, ఆయనేమో నీతిగా ఉండమంటాడు. నీలో రోంతన నీతి లేదు కదరా, నీలో రోంతన నమ్మకత్వం లేదు కదరా. మీ దేవుడేమో నమ్మకత్వం అంటాడు. నువ్వేంద్రా రాత్రి పగలు మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు, టక్కర్లు చేసుకుంటా తిరగల్లో పడుకుంటా ఏంద్రా నువ్వు? ఎవరికి అవమానం వస్తుంది ఇప్పుడు? ఎవరికి అవమానం వస్తుందమ్మా? మనకు జన్మనిచ్చిన యేసయ్యకి అవమానం వస్తుంది నీ వల్ల, నా వల్ల. అనిపించుకోవడం అవసరమా? కొద్ది కాలమే ఆయన కట్టిస్తాడంట. ఎందుకు నీకు శ్రమ? అన్ని వ్యర్థమే అంటున్నాడు దేవుడు. ఈ లోకములో నువ్వు అనుభవించేవన్నీ వ్యర్థమే. హల్లెలూయా. అన్ని వ్యర్థమే. నేనిచ్చే స్వాస్థ్యం పొందుకో. నేనిచ్చేవి దీర్ఘకాలం ఉంటాయి, నేనిచ్చేవి తరతరాలు ఉంటాయి. అవి అనుభవించండి. కానీ ఎందుకు లోకం మీద ఆశపడి తప్పించుకున్నట్టు పక్కకు పోతావు?
పక్కకు పోతే ఏదో ఒకటి ఎత్తుకొని పోతే జాగ్రత్త అమ్మా. ఎప్పుడైనా సరే తల్లి ఒడిలో పవలించే బిడ్డ దేనికి భయపడతాడా? అదే తల్లి ఒడిలో నుంచి బిడ్డ బయటకు వచ్చినాడు అనుకో, అని ఏడుస్తాడు. అమ్మ ఎప్పుడైతే వచ్చి ఏనా అమ్మ కొట్టిన అమ్మ నాన్న ఏనన్నా అని వాడిని ఎత్తుకొని పాలకేసుకుంటానే వాడు ఏమెత్తాడు, ఇంకా వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చొని సప్పట్లు కొడతాడట. సప్పట్లు కొట్టి కాళ్ళు ఇదిలిచ్చి వాళ్ళ అమ్మను ఒక కాలుతో మూతికి ఒక ఎడతాన్ని ఎన్ని చేస్తాడో. అదే వాళ్ళ అమ్మ వాళ్ళని వదిలిపెట్టింది అనుకో, పోరా అనింది అనుకో, ఎట్ట ఏడుచాడో వాడు గుట్కే పట్టుకొని ఏడ్చి అమ్మా 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 కదా. ఈరోజు మనం కూడా అంతే. దేవుని ఒడిలో నీవు ఉంటే నా దేవుడు నీకు కన్నీరు రాకుండా చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ బిడ్డకు పాలిచ్చేటప్పుడు తన రక్తాన్ని పాలుగా మార్చిస్తుంది. ఇచ్చినప్పుడు ఆ తల్లి, ఓ అమ్మ నా రక్తం అంతా పోతుందే అని అనుకుంటుందే? ఏ తల్లన్నా అనుకుంటుందమ్మా, నాకు తెలిసి అనుకోదు. నా బిడ్డ పోషించబడాలా, నా బిడ్డ చక్కగా ఉండాలా, నా బిడ్డ బాగా లావు కావాలా కదా. ఏమండి సెర్లాక తీసుకొని రండి, ఏమండి మంచి సబ్బు తీసుకొని రండి, తెల్లగా కావాలి. ఎందుకు? బాగుండాలని మన బిడ్డ కదా. మరి నువ్వే అంత ఆలోచన చేస్తే దేవుడు ఇంకెంత ఆలోచన చేస్తాడమ్మా నీ గురించి. నిన్ను సుందరునిగా చేసుకోవడానికి, నీ జీవితం అంతా స్థిరపరిచి బలపరిచి అద్భుతంగా చేయడానికి మరి దేవుడు ఇంకెంతగా ఆలోచన చేస్తాడు నీకోసము. హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది బాగా వినండి. ఆయన ఒడిలో పవలించండి, ఆయన ఒడిలో ఉండండి, ఆయన చాటున ఉండండి. కదలచ్చబడద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, తప్పిపోవద్దు. దేవుని చేయి పట్టుకొని ఆయనతో పాటు నడక సాగించండి. ప్రతి అడుగులో ఆయన మీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని స్థిరపరచాలని, మిమ్మల్ని కట్టాలని దేవుడు ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. కాబట్టి తప్పిపోవద్దు, ప్రభు దగ్గరనే ఉండు. ఆయన కట్టించే దేవుడు, స్థిరపరిచే దేవుడు, నీకు అన్నీ ఇచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, గర్భబలం ఇచ్చే దేవుడు, స్వాస్థ్యం ఇచ్చే దేవుడు కదండి. అలాగే బలమునిచ్చే దేవుడు, విరోధులను ఎదిరించే దేవుడు, నేను ధన్యునిగా చేసే దేవుడు. ఇన్ని చేసే దేవుడి మీద నమ్మకం చూపించకుండా ఏమి చేయను ఉత్తుతోని మీద ఎందుకు నమ్మకం చూపించావు? వాడు గాల్లట ఊరికి నీ ముందర అట చూపించాడు అంతే. వాడు నీ చేతికి ఏమి ఇయ్యడు, నీ చేతికి అసలు ఏమి ఇయ్యడు. కాబట్టి అపవాది చేతుల్లోంచి బయటికి రా, ప్రభు చాటుకు చేరుకో. ప్రభు నిన్ను కట్టి, ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఇదిగోనైనా ఈ సమయంలో అద్భుతమైన మాటల ద్వారా ప్రభా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేసినందుకు నీకు స్తోత్రం. ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, నీ బిడ్డలందరైతే మరి పాల్గొన్న పేరును దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభా, ఈ మాటలు ఎందరైతే విన్న వారందరినీ కూడా ప్రభా నీవే దీవించమని ఆశీర్వదించమని. ప్రభా, ఇంకెవరైతే ప్రార్థన అవసరాలు ఉన్నాయో, ఎవరికైతే ఎవరికైతే ప్రభా భారములు ఉన్నాయో, వారి ప్రతి భారములు, వారి ప్రతి శ్రమలు ప్రభా నువ్వు తీసివేయమని వేడుకుంటూ నీ కృప విస్తరింప చేయండి. సమాధానంతో నింపండి, ఐక్యతతో నింపండి, సహవాసముతో నింపమని వేడుకుంటూ ప్రభా నీ బిడ్డలమైన మందిరిడల మీ కృప విస్తరింప చేయమని, మాకు కావాల్సిన ఆరోగ్యం, శక్తి, బలము, సర్వ సమృద్ధి మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.